వెల్కమ్ బ్యాక్. తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవ్వాలి. ఎక్కడి నుంచో మనం దిగుమతి చేసుకోవడం ఏంటి, ఇక్కడి నుంచే ఎగుమతులు జరగాలి. ముఖ్యంగా గొల్ల కురుముల కోట్లకు పడగలెత్తాలి. ఇది సీఎం కేసీఆర్ కన్న కలలు. మరి అలాంటి గవర్నమెంట్ గొర్రెల పథకం ఎందుకు ఇంత దారుణంగా నడుస్తోంది? ఈ స్కీమ్ వెనుక దాగిన స్కామ్ ఏంటి? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాట నిజం చెయ్యాలి. బంగారు తెలంగాణ ఆవిష్కృతం కావాలి. ఏ పల్లె చూసినా పచ్చగా కళకళలాడుతూ కనిపించాలి. వలసలు తగ్గి ఇక్కడే సొంత పనులు చేసుకుంటూ రైతన్న దర్జాగా జీవించాలి. తెలంగాణ రైతంటే దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఇది అనుక్షణం సీఎం కేసీఆర్ కనే కలలు. పాడి పంటలు సుభిక్షంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. పంటల కోసం మిషన్ కాకతీయ, పాడి కోసం గొర్రెల పథకం అమల్లోకి తెచ్చారు సీఎం కేసీఆర్. 2-3 ఏళ్లలో వేల కోట్ల రూపాయల సృష్టి జరగాలన్నదే ధ్యేయం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక గ్రామం గొర్రెల పంపిణీలో భాగంగా గొల్ల, కురుమ, యాదవులకు గొర్రెల పంపిణీ గత జూన్లో ప్రారంభించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. భారీ ఎత్తున గొర్రెలను పంపిణీ చేశారు. స్కీములో భాగంగా 75% సబ్సిడీపై గొర్రెపిల్లల పంపిణీ జరుగుతుంది. ఒక్కో యూనిట్కు మొత్తం 21 గొర్రెలు, వీటిలో 20 గొర్రెలు, 1 పొట్టేలు చొప్పున ఇస్తారు. యూనిట్ విలువ 1,25,000 రూపాయలు కాగా అందులో ప్రభుత్వం 93,750 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 31,250 రూపాయలు లబ్ధిదారుడు కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి, అతడి భార్య తప్ప 18 సంవత్సరాలు నిండిన గొల్ల, కురుమ, యాదవ కులస్తులందరూ అర్హులే. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టింది టీ సర్కార్. మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులుంటారని భావిస్తే అది కాస్త అంతకన్నా మించి తేలింది. 8,710 గ్రామాల్లో 7,846 సొసైటీల పరిధిలో 7,61,859 మంది సభ్యులుగా నమోదయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో గొర్రెల పంపిణీ జరగాలంటే 1,50,00,000 రూపాయలు కావాలి. ఈ ఏడు సగం మందికి, వచ్చే ఏడాది మిగిలిన వాళ్లకు గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ లెక్క ప్రకారం ఈ ఏడు 3,60,098 మందికి, వచ్చేసారికి 3,57,971 మందికి గొర్రెలను ఇవ్వాలన్నది ఆలోచన. ఈ గొర్రెలను ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. జీవాలకు మాత్రమే కాదు, లబ్ధిదారులకు కూడా బీమా చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే అతడి కుటుంబ సభ్యులకు 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దుస్థితి పోయి ఎగుమతి చేసే ఉన్నత స్థితికి చేరుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. గొల్ల, కురుమల అభివృద్ధితో రాష్ట్రం మరింతగా ఎదగాలన్నది ఉద్దేశం. వచ్చే 3 ఏళ్లలో తెలంగాణలో 7,50,00,000 గొర్రెలుంటాయని అంచనా. వీటితో 25,000 కోట్ల సంపద సృష్టి జరగనుందని ఆశిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈరోజు దాదాపు 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే, 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లయితే 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు. 3 ఈతలు ఈంతాయి. 2.5 × 3 ఎంతైతే సిద్ధానా? 7 కోట్ల. 7.5 కోట్ల గొర్రెలు అయితే ఒక 2 కోట్లు మళ్ళీ పెంపకానికి ఉంచుకొని ఒక 5 కోట్లు అమ్ముకున్నాం అనుకో, 5,000 కాడికి ఒక గొర్రె చూసినా 5×5 25,000 కోట్లు. 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టే నాటికి ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. గ్రామీణ తెలంగాణ బలోపేతం అయితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నది టీ సర్కార్ భావన. అందుకే గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేయడానికే ఈ స్కీమును తీసుకొచ్చారు. మరి ఈ స్కీమ్ అనుకున్న విధంగా సాగుతున్నట్టేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలో ఆ ఫలితమేది? అనుకున్నది ఒకటి, అయినది ఒకటిగా మారింది. ఎందుకని? ఎక్కడ తేడా కొడుతోంది? స్కీమ్ వచ్చినందుకు సంతోషించాలా, స్కామ్ జరుగుతున్నందుకు బాధపడాలా అన్న మాట ఎందుకు వినిపిస్తోంది? టీం ఎన్టీవీ పరిశోధనలో ఏం తేలింది? వికారాబాద్ జిల్లాలో గొర్రెల స్కీమ్ ఎలా అమలవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ టీం. జిల్లాలో మొదటి విడత 10,954 యూనిట్లను ఇవ్వాలని నిర్ణయించారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 3,851 యూనిట్లనిచ్చారు.
మన వికారాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఈ 18 మండలాలకు గాను మనకు ఇది 2 ఇయర్స్ ప్రోగ్రాము షిప్ది. సో ఈ ఇయర్కు మాత్రము మనకు 10,954 యూనిట్స్ను మనం ఎంపిక చేయడం జరిగింది. మనకు మొదటి ఇయర్కు గాను 10,954 ఎంపిక చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా లాటరీ ద్వారానే త్రూ లాటరీ చేయడం జరిగింది. నవాపేట మండలంలోని పలు గ్రామాలను సందర్శించింది టీమ్ ఎన్టీవీ. లబ్ధిదారుల సాధక బాధకాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే యత్నం చేసింది. దీన్ని బట్టి చెప్తే గవర్నమెంట్ గొర్రెల పథకం అనుకున్న విధంగా సాగుతున్నట్టే కనిపించదు. మాకు వచ్చింది 21 వచ్చింది సార్. అందులో పోతూ రాగానే 3 రోజులకి చనిపోయింది. మళ్ళీ తర్వాత 2 నెలల 15 రోజులకు పోయినాయి. 3 గొర్రెలు కూడా పోయినాయి. నిన్న మొన్న దాకా ఒక గొర్రె పోయింది. 4 గొర్రెలు పోయినాయి, పోయినాయి. మిగతా 17 తిన్నాయి. అంతకుమించి ఏం లేవు. అవి ఉంటలేవు సార్. మేము రోగం అయితే అవి అన్నీ వచ్చి మా ఊళ్ళో ఉన్న గొర్రెలు కూడా చనిపోయాయి చాలా. పాత గొర్రెలు మీ ఇంతకుముందున్న గొర్రెలు కూడా గొర్రెలు కూడా చాలా పోయినాయి. ఇవి వచ్చేసింది అయితే మొన్న మేకలు 2-3 మేకలు ఉండే ఆ మునిపసంది మేక అయితే కుంటుతూనే ఉన్నది. ఏముండట్లేదు అనమాట. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో యూనిట్లు మంజూరైతే కనీసం 1-2 యూనిట్లు కూడా ఫీల్డ్లో కనిపించలేదు. మీనాపల్లి కలాన్ అనే గ్రామంలో 30 మందికి గొర్రెలు మంజూరయ్యాయి. ఇందులో 1-2 దగ్గర తప్ప అందరూ అమ్ముకున్న వాళ్లే. మేపుకుందాం అనుకోండి, నేను మేపుకుందాం అనుకొని ఉంచుకుంటే ఇంత గిట్ల అవుతున్నాయి. అమ్ముకున్న వాళ్ళు అప్పుడే అమ్ముకున్నారు, పైసలు వచ్చేసిన వాళ్ళకు. నేను మేపుకుందాం అనుకొని మేపితే గిట్ల అయింది. మొత్తం నా పరిస్థితి పూర్తిగా అధ్వానమైంది. 4 ఆడపిల్లలు మాకు అమ్ముకున్న బాగున్నారు అంటావు. ఇవాళ అప్పుడే వచ్చినాయి వరకు. నేను మేపుకున్నాము, ఇక ఏం చేద్దామని నేను అనుకున్నాను. ఇంకా వాళ్ళ లేక చేస్తే బాగుండదు, నాకు ఇంకా ఏం లేదు కదా. 2-3 ఎకరాల భూమి ఉంది, ఈ పేద పరిస్థితి అని గొర్రె మేపుకుందాం అనుకున్నా. ఈ గొర్రె మేపుకుందాం అనుకొని చూస్తే 3 నెలల సార్ చూస్తే కూడా అవి ఇంకా మంచిగా అయితే లేవు. ఇక ఎన్ని మందులు అయితే 10,000 15,000 ఇక తెస్తూనే ఉన్నా. తాండ్రుకి వెళ్ళి తెస్తే, హైదరాబాద్కి వెళ్ళి, శంషాబాద్కి వెళ్ళి తెస్తే ఆ మందులకు తాగుతలేవు. అన్నీ మెల్లమెల్ల మేసుకుంటూనే అయితే ఎక్కుతున్నాయి. ఆ పక్కనే ఉన్న మరో గ్రామం అర్కతలలోనూ ఇదే పరిస్థితి. కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడిందని మొత్తుకున్న వాళ్లే తప్ప ఈ పథకం తమకు లాభదాయకమని అంటున్న వాళ్లే కనిపించరు. గొర్రెలను తీసుకున్న ఎవరిని కదిపినా ఒకటే గోస, మా గొర్రెలు చనిపోతున్నాయనే అంటున్నారు. ఇదేంటి పథకం ఎందుకిలా బెడిసికొట్టినట్టు అంటే ఎవరి వివరణలు వాళ్లవి. 21 గొర్రెమో 20, 1 పోతు అయితే వచ్చినాక నేను ఆయనతో పేపర్లేక మా అన్న ఏం చేసి మా అన్న పోయాడు. గొర్రెను తీసుకొచ్చాడు కూడా తీసుకొచ్చినాక ఇక్కడ నేను మేపటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆయన కొట్టుకుపోయాడు. ఇవి చచ్చిపోయిన విషయంలో అంటే నాకేం పత్తి ఎడుతున్నా నాకు వీలు కాలేదు. ఆ పోయినాయి అట్లే పోయినాయి. ఇక ఉన్నాయి ఇప్పుడు 8 ఉన్నాయి. ఒక పోతుంది 7 గొర్రెలు ఉన్నాయి ఆడ 8 ఉన్నాయి. అట్లే ఎందుకు చచ్చిపోతున్నాయి, ఎట్లా రోగాలు వచ్చినాయి. వాటికి మందులు పోయలేక మందులు పోసినా కానీ బతకలేవు కూడా. సూదులు ఇచ్చినాం, మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, ప్రైవేట్లో కూడా పైసలు పెడితే ఇచ్చినాం. ఒక్కొక్కరికి 4,000 5,000 కూడా అయినాయి. అట్లా కూడా బతకలేవు. ఇంకా ఇంకున్నాయి కూడా ఆడ. ఇచ్చిన ఫలితం ఉండాలి కదన్న, ఇచ్చిన ఫలితం కూడా లేదు. అవి సగం పోయినాయి, సగం ఉన్నాయి అంతే. ఒక్కొక్కరికి 21 గొర్రెలిస్తే మొత్తం గొర్రెలు చనిపోయిన వాళ్లున్నారు. వాళ్ల సంగతి అలా ఉంచితే కొన్ని పోయి మరికొన్ని మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమంత బాగోలేదు. అమ్ముకున్నోళ్లే మాకన్నా బాగున్నారని వాపోవడం తప్ప వీళ్ల నుంచి మరో మాట లేదు. రోగాలు వచ్చాయని అమ్ముకున్నాం. మంత్రి ఇక్కడ ఇచ్చుడుకో ఇక్కడ అమ్ముకున్నాం. పుట్టిన గొర్రె పిల్లలు కూడా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్లు చాలామందే. చాకిరీ తప్ప తమకంటూ మిగిలిందేమీ లేదని చెప్పడమే ఎక్కువ. 6 గొర్రెలు 10 గొర్రెలు ఉన్నాయి, కానీ 10 గొర్రెలు ఉన్నాయి ప్రస్తుతానికి. అంతకుముందు ఏమైనా ఉండే నీ దగ్గర గొర్రెలు? అంతకుముందు ఉన్నాయి. ముందుగాల 30-40 ఉండే. అన్నీ చచ్చిపోయినాయి సార్. అవి చచ్చిపోయినాయి, ఇవి చచ్చిపోయినాయి. చాలా ఘోరంగా. జీవాలకు ఇన్సూరెన్స్ ఉందిగా, మరి మీకొచ్చిన నష్టమేంటని అడిగితే అదో కష్టం. చనిపోయిన గొర్రెల ఫోటోలను తీసి పంపమంటారు. కానీ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయో రావో తెలియదు. ఒక లబ్ధిదారుడైతే తాను ఫోటోలు తీసిన ఫోన్ పోయిందట. కొందరైతే మేతకెళ్లినప్పుడు అడవిలో చనిపోతున్నాయి. వాటిని ఫోటోలు ఎక్కడ తీసుకుంటాం, అంత మాత్రం స్మార్ట్ ఫోన్ ఎక్కడదని అంటారు. మామూలుగా వీళ్లందరికీ గొర్రెల పెంపకం ఏమంత కొత్త కాదు, అందరూ అనుభవజ్ఞులే. కానీ వీళ్ల పెంపకం వ్యవహారం చూస్తే ఏమంత బాగా సాగుతున్నట్లు కనిపించదు. ఎవరి నోట విన్నా ఒకటే మాట, ఈ గొర్రెలు చనిపోతున్నాయి. ఆలోచన మంచిదే కానీ ఆచరణే కష్టమంటున్న వాళ్లే ఎక్కువ కనిపించారు. ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఎన్నాళ్లపాటు లేని కష్టాలు ఇప్పుడే ఎందుకొచ్చాయో అర్థం కాదు. పథకమే లోపమా లేక మరేదైనా కారణమా?
ఎందుకలా జరుగుతోంది? ప్రభుత్వ ఉద్దేశం నిర్వీర్యం కావడానికి గల కారణాలేంటి? ఎన్నో ప్రశ్నలు. గొర్రెతో ఒక బెత్తడన్న మాట వినే ఉంటాం. ఈ పథకం గురించి చెప్పాల్సి వస్తే సరిగ్గా ఇదే జరుగుతోంది. గొర్రె స్కీమ్ వల్ల లాభాలు బెత్తడు, నష్టాలు బారెడు. దీని వెనుక అసలు దొంగలెవరు? గొర్రెల పథకం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కారాదు. అన్ని వైపులా ఏర్పాట్లు చేసి మరీ పథకరచన చేసింది ప్రభుత్వం. వెటర్నరీ డాక్టర్లే కాదు, అంబులెన్సులు సైతం ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో మరో మాటే లేదు. కానీ కొందరు ఈ పథకాన్ని కావాలని నీరు కారుస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మా యొక్క యాదవులకు అభివృద్ధి చెందకుండా ఈ యొక్క వెటర్నరీ డాక్టర్స్ కుమ్ముకై యూనియన్లు ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు మా వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తూ నాణ్యమైన గొర్రెలు ఇప్పించకుండా మరియు వాళ్ళు కమిషన్ ఎక్కువ మొత్తంలో తీసుకొని 1,11,000 సెల్లర్కి ఇవ్వగా 11,000, 8,000 ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటామని చెప్పి మా రైతులను కర్ణాటకలో ఉన్నటువంటి మున్సికి కానీ, షాపూర్ కానీ, కకేరి కానీ అని 4 ప్రదేశాల్లో ఈ యొక్క వికారాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగింది. ఆ యొక్క స్థానాల్లో ఒక 4-5 పాయింట్ల దగ్గర వీళ్ళు డాక్టర్లు ముందుగానే పోయి మాట్లాడుకొని ఆ యొక్క కమిషన్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర కొంటామని చెప్పి బెదిరించడం. సరే అదేవిధంగా మీరే మేము చెప్పిన స్థలాలలో కొనకపోతే మేమైనా కేసులు పెట్టిస్తామని చెప్పి భయపెట్టించి భయభ్రాంతులను చేస్తున్నారు. అసలు డాక్టర్ల తీరే ఈ పథకం మొత్తం నీరు కారడానికి కారణంగా తెలుస్తోంది. డాక్టర్లు చికిత్సకు రావటం లేదు, వచ్చినా డబ్బులు అడుగుతున్నారు. ముందు జేబు, తర్వాతే మందు. ఇన్ని ఉచిత ఏర్పాట్లు చేస్తే ₹1,000 ధారపోసి మందులెక్కడో కొనాల్సిన దుస్థితి ఏంటి? అవి మంచిగా ఉంటాయి అంటే మనం సాయం చేస్తాం కదా సార్. అంటే గవర్నమెంట్ విధంగా డాక్టర్ విధంగా వస్తారు, ఇట్లా లైట్ ఇట్లా చూస్తారు, ఏదో ఒకటి ఇట్లా టీకాలు తీస్తారు, పోతురు, మందులు అంటారంటే ఏమీ లేదు. మేము ఇక ప్రైవేట్ నుంచి తెచ్చుతున్నాం. మొత్తం అంతా ప్రైవేటే సార్. ఇప్పుడు తాండూరు నుంచి తెచ్చినాం సార్. మేమైతే ప్రైవేట్ నుంచి మొత్తం తాండూరు, అదే భాగ్యలక్ష్మి మెడికల్ స్టూడియో నుంచి తెచ్చినాం. 4-5 సార్లు పోయి తెచ్చినాం. తెచ్చినప్పుడల్లా 4-5 వేలను పెట్టుకొని తెచ్చినాం మందులు. తెచ్చి రోజు పొద్దుగాల తీసేయడం కాబట్టి ఏం ఫలితం లేదు సార్. ఆడడంగా అన్నాడు సార్. ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చినాయి బాబు, మీకు నువ్వు ఎప్పటికి వస్తావు కాబట్టి ఇస్తున్నాం, కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తలేం మందులు. అవి ఆల్రెడీ తీసినా తీయకుండా అవి చనిపోతున్నాయి అంటారు అన్నారు సార్. కష్టమైతే మస్తు పడ్డాం, కానీ అవి మొత్తం ఉండేది ఉంటున్నాయి, పోతున్నాయి. పచ్చగా సాగాల్సిన పథకం కాస్త రోగాల బారిన పడ్డ విధం సుస్పష్టం. మెయింటెనెన్స్లో ఎలాంటి లోపాలు రాకూడదని ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి బెడిసికొట్టినట్టే కనిపిస్తున్నాయి. ఈ స్కీమ్ వల్ల లాభపడ్డ వాళ్లను ఒక్కళ్ళను కూడా చూడలేకపోవడం దురదృష్టకరం. సీఎం ఎంతో ఆశించి ఆలోచించి చేసిన పథక రచన. ఇది లాభాలు ఇవ్వడం కన్నా నష్టాలే ఎక్కువగా ఇస్తోందని వాపోతున్న వాళ్లు అడుగడుగున కనిపించారు. ఇటు తీసుకున్న వాళ్లు సంతోషంగా లేరు సరిగదా, అటు కుల తామాషా ప్రకారం పథకానికి అర్హులు కాని వాళ్ల నుంచి తిట్లు, శాపనార్థాలు. తమను ఓట్లు అడగొద్దంటూ నిందలు, నిష్ఠూరాలు. తీసుకున్నారు కదా, చక్కగా వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళనే వేయమనాలి, వాళ్ళ పిల్లలే వేయమనాలి, ఎవరి ఇంటికి రావద్దు. ఇక లేకుంటే ఫోన్లు నంబర్లు అక్కడికి వెళ్ళి తీసుకున్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి ఏడేస్తారో ఓటు ఆడికే పోవాలి. మాకు ఇల్లు లేదు, మాకు ఉండడానికి ఏం లేదు, మాకు భూమి లేదు, ఏం లేదు. భూములు కూడా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండు భూమి కూడా, లేని వాళ్ళకి ఏం లేదు భూమి. మాకేం ఇప్పుడు భూమి లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మా సొంతంగా కూడా కట్టుకుంటే కూడా అది కూలిపోతున్నది, పరిల్వాసింది మా ఇల్లు కూడా. మరి మాకేం లేదు. మరి కేసీఆర్ గెలిచిండు, అన్ని చేస్తున్నాడు అంటే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినందుకు కేసీఆర్ అన్ని లాభం ఉన్నాయి. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఈ గొడవేంటి? ఇటు తీసుకున్నోళ్లు ఆనందంగా లేక, అటు తీసుకోనోళ్లు తిట్టిపోస్తుండగా ఎవరి కోసం ఈ పథకం? ఎందుకొచ్చిన స్కీమ్ అర్థం కాదు. ఏంటంటే ప్రాబ్లం ఇక వాటికి ఫుడ్ అసలు పడట్లేదు సార్. ఇక్కడ ఫుడ్ పడట్లేదు, వాటికి సరైన మేత కూడా ఈ టైంలో దొరకక అవి ఇదైపోతున్నాయి. ఎంత చూసినా కూడా డాక్టర్స్ ఏం రావట్లేదు ఇక్కడికి. ఫోన్ చేసినా ఒకవేళ టైంలో వచ్చినా కూడా రెస్పాన్స్ ఉండదు. ఇలా చూడడము, అలా వెళ్ళిపోవడం, మందులు అవి అలాంటివి ఏమి ఉండవు. హాస్పిటల్ అంటే అక్కడికి వచ్చేస్తే ఇచ్చేస్తామంటారు, అక్కడికి పోతే ఎవరు ఉండరు. ఎక్కడ ఉన్నారు సార్ అంటే మేము ఎక్కడో ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, సైడ్లో ఉన్నాము అని చెప్తారు. అవును సార్, ఉన్నాయి సార్. అది ఏంటంటే డాక్టర్ అడిగితే మేమేం చెప్పలేమన్నారు సార్ వాళ్ళు. ఇంకేంటంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినట్టున్నాయి, అవి మళ్ళీ వచ్చినాయి. ఈ విషయం అలా ఉంచితే గొర్రెల రీసైక్లింగ్ మరో సమస్య. గొర్రెకో ట్యాగ్ మాత్రమే ఉండాలి, అది కూడా ఒకే చెవికి ఒకే రంధ్రం. కానీ ఇక్కడి గొర్రెలను చూస్తే అలా కనిపించదు. 2 చెవులకు 2 రంధ్రాలు, కొన్ని గొర్రెలకైతే ఒకే చెవికి 2 రంధ్రాలున్నాయి. ఇవి 3 సార్లు చేతులు మారాయని తెలుస్తోంది.
2-3 లబ్ధిదారులు బ్రోకర్లకు అమ్మడం, వాళ్ళు తిరిగి ఎక్కడి నుంచి కొన్నారో వాళ్లకే అమ్ముకోవడం ఇదో రొటేషన్. డాక్టర్లకు కమిషన్లిచ్చి మరీ తమకు అంటగట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఒకరైతే ఆవులను నమ్మి తన వాటా 31,000 కట్టి మరీ గొర్రెలను కొన్నాడట. ఒకే రోజు 3 గొర్రెలు చనిపోయాయి. దీంతో 5,000 పెట్టి కొన్న ఒక్కో గొర్రెను 2-3 వేలకు అమ్ముకున్నామని బోరుమన్నాడు ఈ లబ్ధిదారుడు. మంచి మందులు తెచ్చినాం సార్, అట్లాగే వాటి కాళ్ళు ఊకుంటాడు, ఇక వాటికి పురుగులు వాడు ఏదో బాధ వాటితోంది, ఎందుకు తెచ్చుకుంటే రా దేవుడు అన్నట్టు అనిపించింది. చెంబటిగా ఒక రోజు పురుగు కొట్టినాయి అంటే అవి పొద్దుమీక పోకని అంతే. ఆవులు అమ్ముకొని గొర్రెలు మేపుదామని పెట్టుకున్నాం. ఆవులు గిట్ట ఆవులు అమ్మినామి మొత్తం సార్. ఊరు మొత్తం ఇదే తీరు. తమకొచ్చిన గొర్రెలను ఎవ్వరూ ఉంచుకోలేదని, వచ్చినవి వచ్చినట్టు అమ్మేసుకున్నామని అంటున్నారు. కారణం వాటిని పెంచి తిప్పలు పట్టడం కంటే ఇలా అమ్మేయడమే లాభమన్నది వీళ్ల వాదన. 100 చిల్లర ఉన్నది. ఇంకొకరి ఇంట్లో ఇప్పుడు ఉండి లేక ఉంటారు కదా, వాళ్ళకి ఉన్నోళ్ళు జల్దీ కట్టుకున్నారు, లేని వాళ్ళు జర వెనకకి వెళ్ళి కట్టుకున్నారు. అట్లా ఒక్కొక్కరి ఇంట్లో 3 కట్టుకున్నారు, ముచ్చలకు తెచ్చుకున్నారు, పైసలు కట్టుకున్నారు, తెచ్చుకున్నారు, అమ్ముకున్నారు. ఇక 70-80 దాకా పోయినాయి ఒక్కొక్క లాట్. ఇక అందరు అమ్ముకున్నారు, చచ్చిపోతున్నాయి అని కూడా అన్నారు. ఇక చచ్చిపోతున్నాయి వాళ్ళకి ఎరక, బతుకున్నాయి వాళ్ళకి చచ్చిపోతున్నాయని ఒకటి చెప్పారు అంతే. గొర్రెల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం, అక్కడ నానా కష్టాలు పట్టడం అదో ప్రహసనం. ఈ పథకం సంగతేంటో కాని మాకు మాత్రం తిప్పలు తప్పడం లేదంటున్న వాళ్లే ఎక్కువ. కొందరైతే ఎందుకొచ్చిన గొర్రెలు, ఆ ఇచ్చేదేదో బర్రెలనివ్వండి అని అంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ మాకు సాయంత్రం వరకు మేము పోయినాము. ఇలా మేము పొద్దుగాల 10 గంటలకు ఇక్కడ మేము స్టార్ట్ ఎక్కినాం లారీ. ఇక్కడ మాకు డాక్టర్ ఒకటి లారీ అక్కడికి వచ్చే ట్రాన్స్పోర్ట్ లారీ పెట్టాడు. పెట్టినాక మేము అందరం పోయినాక నైట్కు ఆడ 10 మంది, ఈడ 10 మంది, 30 మందిని 30 జాగాలో 3 జాగాలో దించాడు. దించినాక ఈ 10 మంది వచ్చినాక ఈ 10 మంది మేము అట్లే రోడ్ల మీదనే వండుకున్నాం. తెలుగు అయితేనే తెలుగులో మాట్లాడతాం. మా కర్ణాటకలోనే మన కన్నడ ఏమొస్తుంది, అక్కడ మాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ గొర్రెలు ఏం చేస్తారంటే గుంపులు కొడతారు. లాస్ట్కి 10 ఎరుకోమంటాడు. 10 ఎరుకపోయినాక లాస్ట్కి వచ్చే వరకు 10 మంది ఒక యూనిట్ చేసాకల్లా వేసుకుని ఎదుటి వాళ్ళు 150 గొర్రెలు ఎరుకోమంటాడు. ఏరుకుంటే మాకు నేను 120 వేసుకున్నాను. 120 అయినాక రాత్రి 11 అయింది. లాస్ట్కి వస్తే మాకు ఇక్కడ ఇంకో యూనిట్ తోకబడి పనికి మళ్ళీ గొర్రెలు వేస్తే లాస్ట్కి ఆ పిల్లలు వేసుకున్న పనికి పురుగులు వాడి తెచ్చేసి లాస్ట్కి వచ్చే వచ్చినప్పుడే 10 లారీలను పోయింది. లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారంటారు యాదవ సంఘం నాయకులు. అసలు ఈ వ్యవహారం వెనుక వెటర్నరీ డాక్టర్ల హస్తముందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఒక్కో యూనిట్కి 8 నుంచి 11 వేల కమిషన్ తీసుకుంటున్నారు. ఈ స్కీమ్ వల్ల ఎవరు బాగుపడాలి, ఎవరు దండుకుంటున్నారు, ఏంటి దోపిడీ అన్నది వీళ్ల ప్రశ్నగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో ఎన్ని యూనిట్లు సప్లై చేసిండ్రో మాకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అదేవిధంగా ఎన్ని యూనిట్లు ఇప్పించిండ్రు, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎన్ని యూనిట్లు అమ్ముకున్నారు కాబట్టి మాకు ఒక లిఖితపూర్వకంగా రికార్డు ఇవ్వాలి. అమ్ముకున్న రైతుల మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ తరపున నేను తెలియజేస్తున్నా. సీఎం కేసీఆర్ కలలుగన్న ఈ గొర్రెలేలా చనిపోవడానికి కారకులు డాక్టర్లే. వీళ్ల కమిషన్ల కక్కుర్తికి నాసిరకం గొర్రెలొస్తున్నాయి. అప్పులు చేసి మరీ కొంటుంటే ఆ కష్టానికి మరింత నష్టం ఎదురవుతోంది. మాకెందుకీ బాధ, మా కష్టాలకు కారణమైన వాళ్లను కట్టడి చేసేవాళ్లే లేరా అన్నది లబ్ధిదారుల ఆవేదన. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో గ్రామాలకు మేలు చేస్తుందనుకున్న పథకం కాస్త మరింత కీడు చేసేలా సాగుతోంది. ఇప్పుడు 3,851 అయినాయి ఈ రోజుటి వరకు. ఇంకా గ్రౌండింగ్ జరుగుతూ ఉన్నాయి. చనిపోయిన వాటికి ఇన్సూరెన్స్ ఉంది మనకు. మేము అది ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే చనిపోయింది అని చెప్పేసి డాక్టర్స్ పోయి అక్కడ ఫోటో తీసుకొని పోస్ట్ మార్టం చేసి రిపోర్టు మేము దాన్ని ఈ ల్యాబ్లో మేము అప్లోడ్ కూడా చేస్తున్నాము. సో ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. ఎంత మాత్రం జాగ్రత్త లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి జరగాలని భావించడమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేంటి? ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టిందంటే అది అందరి సొమ్మవుతుంది. కానీ కొందరు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. లేకుంటే గొర్రెలన్నింటినీ ఒకే వ్యాన్లో కుక్కడమేంటి, అవి అనారోగ్యం పాలై చనిపోవడమేంటి? ఏదో మేలు చేయాలని ఆశిస్తే ఇలా తిట్లు తినాల్సిన అగత్యమేంటి? ఓటు మమ్మల్ని అడగనే వద్దు, మరి మా ఇళ్ళ కాడికి రావద్దు. ఓటు ఎవరెవరు వేస్తారో వాళ్ళ అన్ని ఆధార్ కార్డు కాడికి వెళ్ళి తీసుకున్నారు కదా, చక్కగా వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళనే వేయమనాలి.